ఈ ప్లేస్ లో దర్వాజా పెట్టాలి. ఈ ప్లేస్ లో దర్వాజా పెట్టాలి. ఏమైనా చాక్ పీస్ గిట్ల ఉంటుంది. ఇటు సైడ్ ఉత్తర స్థానం ఖచ్చితంగా కిటికీ తీసేసి దర్వాజా పెట్టుకుంటే బెటరు. ముగ్గుద్దు ఒక ఆకు తీసుకురాప. ఓకే, జాతకరీత్యా ప్రకారంగా ఉత్తర స్థానం అనేది ఇద్దరికి పనిచేస్తుంది. ఇది ఇది ఇప్పుడు నువ్వు ఎక్కడైతే కిటికీ ఏదో పెట్టినావో ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ దర్వాజా పెట్టాల్సింది. ఇది ఈ ప్లేస్ అంటే ఇది ప్లేస్ లో ఈ ప్లేస్ లో పెట్టేస్తే దేనికి ఈ విధానం అంటే ఇటు నుంచి నడవాలి. అశోకుకు మాత్రం వర్తించదు, ఓన్లీ నీకు మాత్రమే వర్తిస్తుంది. సృజనకు, ఇప్పుడు యశ్ కానీ మనోజ్కు ఇటు నడుస్తుంది. ఇది ఉత్తర స్థానం చాలా అద్భుతంగా ఇటు నడుస్తుంది. ఈ కిటికీ ఇటు పెట్టుకోవచ్చు, బ్రహ్మాండం. ఇటు పెడితే ఇంకా ఈ కిటికీ ఇక్కడ పెట్టేసుకుంటే బ్రహ్మాండంగా. ఇది ఓకే, కిటికీ పర్పస్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇట్ల నుంచి వచ్చేసినాక ఇది అన్నిటికన్నా మూలం ఎందుకంటున్నా అంటే ఇది వచ్చేసి ఇది వాయు అవసరం లేదు కాదు. ఇది ఓన్లీ ఇది పడమర సైడ్. ఈ పడమర సైడ్ పెట్టేది ఎందుకంటే అశోకు, అమృత, అనిత అనే పేర్లకి ఈ సైడ్ పెట్టాలి. ఈ సైడ్ నుంచి అతను నడవాలి, వాళ్ళు నడవాలి. మీకు ఇటు సైడ్ నుంచి నడవాల్సిన అవసరం లేదు, మీకు సంబంధం కూడా లేదు. ఇది ఇటు నడవడం కూడా మీకు అవసరం లేదు. ఇది మాత్రం యజమానికి ఇటు నడవాల్సిందే. ఇటు ఉంటే ఆయనకు యోగ స్థానం. ఎటు ఈ కిటిక ఇక్కడ పెట్టేసి అదే ఇక్కడ పలగొడకుండా ఇక్కడ పెట్టేసి కిటికీ ఇక్కడ పెట్టి పడేయండి. అయితే ఇక్కడ ఎందుకంటున్నా అంటే ఇలాంటి కనుక వాస్తు పర్పస్ కనుక పాటించకపోతే ఇల్లు చాలా వరకు ఇబ్బందులు పడేవి. అంటే ఆరోగ్య విధానాలు ఉంటాయి. ఇట్లా గీయొద్దు త్రిశూలాలు. వాళ్ళు ఇక్కడ స్వస్తిక్ గుర్తు ఖచ్చితంగా కరెక్ట్ గీయాలి. స్వస్తిక్ గీయాలి. ఈ స్వస్తిక్ పైన ఇక్కడ ఇట్లా పెట్టాలి, ఇట్లా రాసి పెట్టాలి. ప్లస్ బయటికి దర్వాజలకు కూడా ఇప్పుడు మనం పెట్టిన ఉత్తరం కానీ ఇప్పుడు పడమరకు సంబంధించిన దర్వాజలకు కానీ వేప మండలి, జిల్లేడు మండలి కంపల్సరీ పెట్టాల్సిందే. ప్లస్ ఇక్కడ కూడా శివుడికి సంబంధించింది ఇక్కడ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ 2 దర్వాజాలు వస్తాయి, ఇట్లా ఉంటాయి కదా. ఇంకో డోర్ వచ్చి ఇక్కడ కాంకొస్తుంది. 2 తాకొద్దు, మళ్ళీ 2 తాకితే మళ్ళీ ఎఫెక్ట్, అదొక దోషం. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ స్థాయి నుంచి ఇట్లా ఒకటి మొత్తం నీట్ గా ఇక్కడ నుంచి ఒకటి వీలైతే ఇక్కడ నుంచి ఇట్లా ఒక ఏది చెక్క కానీ లేకపోతే ఇప్పుడు దొరికేటువంటి మార్బుల్ బండలు పెట్టేసి ఇటు సైడు శివుడు సంబంధించిన ఫ్యామిలీ, ఇటు సైడ్ శివుడు సంబంధించిన ఫ్యామిలీ ఇట్లా పెట్టేసిన స్టోన్స్ దొరుకుతాయి. వాటిపైన మార్బుల్స్ పెట్టేసి ఇక్కడ రాగి చెంబుల వాటర్ అయ్యి పెట్టేసేయండి. కింద వీలైతే ఇంకొకటి మామూలు బీటలకు వేసి తాబేళ్ళు పెట్టండి, సరిపోతుంది. ఆర్చి పెట్టే రెండింటి ఆర్చి చేసి ఇవి అవసరం లేవు. కాకపోతే వీటికి సంబంధించిన కటన్స్ ఇక్కడ డోర్స్ పెట్టినా ఏం లేదు. ఇప్పుడు ఇది కూడా డోరే కదా వన్ సైడ్. మరి ఇంకే ఓకే, టోటల్ ఇటు దేవుని రూమ్ కి కేటాయించారా? ఓకే రైట్. బీరువా కొంచెం అక్కడ జంక జరపాలి, ఎందుకంటే ఇటు పెట్టొద్దు. ఇటు పెడితే మళ్ళీ అంటే పెట్టుకోవచ్చు, కాకపోతే మీకు అటు ఉంది కదా. ఇప్పుడు ప్లేస్ అసలు పెట్టేది బీరో పెట్టే ప్లేస్ ఇక్కడ ఇటనమాట. బీరో పెట్టే ప్లేస్ అంటే దీన్ని తాకొద్దు, మళ్ళా దీన్ని తాగదు. దీనికి ఒక 6 ఇంచుల తేడాతో ఇక్కడ సెట్ చేసుకోవాలి ఈ బీరువా. అంతేగాని బీరువా ఎక్కడ పడితే అక్కడ పెడతాను కూడా వీలు లేదు. అట్లా పెడితే ఒక అనుకూలతలు ఉంటాయి. అట్లా ఈ బీరువా ఏంది దేనికి? ఓకే, ఇది సరే. ఓకే, ఇది వీలైతే ఇప్పుడు ఇది పడమర స్థానం. టీవీ కూడా ఇటు పెట్టకూరి, ఇటు పెట్టండి. గోడ టీవీ లెక్క పెడితే ఇటు పెట్టుకోరు. ఎందుకంటే ఇటు సైడ్ పెట్టడం వల్ల టీవీలు కానీ ఇటు కానీ కిటికీ వస్తుంది కదా, దగ్గర కిటికీ వస్తుంది. ఇటు టీవీ పెట్టండి. ఇటు టీవీ పెడితే ఇటు హాల్ లెక్క అందరు చూడొచ్చు. ఫేస్ ఇటు చూస్తారు. అన్నం కూడా ఇటు తీసుకుంటూ తినండి, అటు చూసుకుంటూ తినకూడదు. రెండోది, అన్నం తింటప్పుడు ఉత్తరం చూడాలి మనం, ఇటు చూడదు. ఇటు తప్పు. టీవీ ఇటు చూసిందాం. ఇప్పుడు టీవీ అంటే చూస్తాను పడమర. అనారోగ్యం. టీవీలు కొన్ని టీవీలు అట్టనే ఉంటాయి, తప్పదు. టీవీ కూడా మార్చుకోవాల్సి వస్తుంది.
కాబట్టి ఆ ప్లాన్ చేసుకోండి. ఇది ఇంటి స్థాన బలం. ఇక రెండోది ఏంటంటే కిచెన్ ఓకేలే, కిచెన్ ఓకే కానీ ఒక పని చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఈ నుంచి వీలైతే ఒకటి స్టీల్ కానీ చిన్న రాడ్డు పొరుగు పెట్టేసి మామూలుగా ఒకటి కట్టన్ వేయాలి. వేసుకుంటే మీరు కిచెన్ ఇట్లా చేస్తున్నప్పుడు అందరు వచ్చినప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఇక్కడ కట్టుకో. రెండు వాటికి ఏంటిది కట్టుకోవడానికి ఒకటి మామూలుగా విసిరి కడ దొరుకుతుంది. ఆ ప్లాన్ చేయి. ఇక నెక్స్ట్ పెడతాడు మరి ఇంకేం బెటర్, ఆడ పెడితే ఇంకా బెటరేనా. ఇటు వచ్చింది అనుకో ఓకే. ఇక్కడ కిచెన్ ఈ నుంచి ఇట్లా కట్టుకోండి. ఇట్లా అరే చెప్పినా కదా, ఇది బెటరు. ఎంతకన్నా అనవసరంగా మళ్ళీ ఈ నుంచి బెటరు. ఇవి కూడా కొంచెం లేపుతానే ఉంటారు కదా, బెటరే. ఇటు సైడ్ వద్దు. ఇక అటు సైడే మనకు అశోక్ నడుస్తుంది. కాకపోతే ఇటు సైడ్ మీకు ఈ సైడ్ నుంచి నడవడం అంతా ఒక రోజు ఒకసారి నేను చూసినప్పుడు గిట్ల నుంచి వచ్చిన కానీ గిట్ల వచ్చిన ఒకసారి నెలకు నుంచి మేము వచ్చినప్పుడు వస్తే వద్దని అన్నాం. కానీ ఇటు డోర్ ఇట్లా పెట్టుకున్నాం అంటే ఇటు సైడ్ తీసుకున్నాకనే ఇటు మంచి గలం ఇట్లా పూజించుకున్నాకనే మనకు అన్ని పర్పస్ లో ఇదే ఇంపార్టెంట్. ఇది ఇటు కట్టొచ్చు కదా, ఇన్ని ఇక్కడ ఏంటి అంటే ఇటు సైడ్ మనకు పడుతుంది కదా. మరి ఇక్కడ స్థలము ఒక పని చేద్దాం, దీని ఇలా పడుతుంది కానీ ఇటు మళ్ళీ మెట్లకు పోవాలి కదా. ఇటు దాకుందా, ఒక పని చేద్దాము, పొడుగు వేద్దాం. పొడుగు లాట్రూమ్ బాత్రూమ్ పడుతుంది ఇక్కడ. ఇది ఆగ్నేయ స్థానంలో వాటికి ఒక అర ఫీట్ 6 ఇంచులు పెట్టేసి మనం 3 ఫీట్లు ఎంతతో పొడుగు వేసేస్తే సరిపోతుంది. 6 ఫీట్లు వేసి పైది లాట్రూమ్ వేసేసి కిందది స్థానాలుగా వేస్తే కథం. ఇక అంతే మరి ఏం చెప్తా. అది మళ్ళీ ఖరాబ్ కాలేదు, దాన్ని క్లోజ్ చేసి పడేసి మొత్తం బరంతు పోయి మట్టి పోసి అటు కొంచెం లోతట్టు ఉండకుండా సరి అట్లా సెట్ అవుతుంది. అటు ఇవి ముందుగా ఇవి చేసుకోండి. ఇవి చేసుకున్నాక ఎటు పోయింది మరి ఇప్పుడు ఎందుకు నిమ్మకాయలు కాస్తానే దానికి వాటర్ అన్న పోయే పేరు. ఇది కొంచెం అదే అదే ఎత్తుంది. ఎటు పెడతావు ఆగినావా ఇటు రాదా సైడ్ కాదు మరి కొట్టి పలగొట్టి పెట్టావు ఎందుకు మరి ఎట్లా ఇటు ఒకటి ఓన్లీ గెట్ పర్పస్ ఇట్లా ఇవ్వాలి. ఇట్లండి ఇవి తీసేస్తారు కదా, ఇవి తీసేసినాక ఇప్పుడు ఇది చూసినావా ఇట్లా దీనికి ఎదురు పర్పస్ లో కొంత పడ్డది. ఇది ఇట్లా కాదు, ఇది టోటల్ అక్కడ దాకా తీసుకొచ్చుకొని అటు ఉన్నది కదా ఈ పోసినాక అక్కడ నుంచి నడిపిద్దాం. ఎందుకు అంత ఎదురొద్దు. ఇప్పుడు ఇక్కడ తర్వాత పెడతాం కదా అటు కూడా, కానీ మెయిన్ బండ్లు వచ్చడానికి అయినా కానీ ఇది పెట్టాలి. ఇది ఇంకొకటి ఇక్కడ ఒక 6 ఇంచులు ఫీట్ వరకు జస్ట్ ఇంకా కొంచెం పోయాలి. అది మొత్తం ట్యాంక్ మొత్తం పైకి లేచింది. అట్లా ఈశాన్యం ఎప్పుడు కొంచెం లోతు ఉండాలి. ఈశాన్యం పైకి లేచింది, ఇదంతా మళ్ళీ కిందికి అవుతుంది, డౌన్ అవుతుంది. కాబట్టి ఈ డోర్ తీసేసి ఈ డోర్ అంటే ఇది ఇంకా జరుగుతుంది అటు కొద్దిగా. ఇది మొత్తం బూడుతుంది. ఊడిసి టోటల్ అట్లా కొంచెం అట్లా డిజైన్ తీసేయచ్చు. తర్వాత పెద్దగా పెట్టేస్తే సరిపోతుంది. ఇవి తీసేయండి క్లోజ్. అక్కడ ఫస్ట్ అది అక్కడ వేసినాక ఇది తీసేయాలి. ఆ ప్లాన్ చేస్తే సరిపోతుంది. చుట్టూ ఇట్లా కట్టుకున్నా క్లోజ్ చేయండి ఇట్లా మొత్తం నీట్ గా. ఎందుకంటే ఇవి చేసేది చేయండి నీట్ గా, ఎందుకంటే మళ్ళీ అనవసరంగా వాటికి మిస్టేక్ పడుతుంది. చేసేయండి. వీలైతే చేస్తారటనా గులాబీ చేస్తారా ఎంత? ఓకే, అవి గులాబీ చేస్తేనే అమౌంట్ పడుతుంది అట్నా. ఈ యొక్క ఛానల్ని మీరు తప్పనిసరి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఈ యొక్క క్రింద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క ప్రాంతంలో ఉండబడిన ఏదైతే గృహ సంబంధించిన దోషాలు ఉన్నాయో మాకు తెలియజేయగలరు. ధన్యవాదాలు.